హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. చాలామంది జీడిఎస్ అభ్యర్థులు అంటే అప్లై చేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్న టైము వచ్చేసిందండి. అంతకంటే ముందుగా ప్లీజ్ ఈ వీడియోలో మీకు ఏ టైంలో అయినా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచానండి. 2 వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీకు ఏది సూటబుల్లో దానిలో జాయిన్ అయ్యి వారితో మీరు కొలాబరేట్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనా? మనము వీడియోలోకి వెళ్తే రిజల్ట్స్ అనేవి ఈరోజు నైట్ కల్లా కంపల్సరీ వస్తాయండి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయితే తప్ప నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అవుతుంది. మీరు ఒకటి గమనించాలి, రిజల్ట్ టైం అనేది ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పలేరండి. ఈరోజు రేపు కంపల్సరీగా మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు 90% ఈరోజు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ అయితే ఏ విధంగా తెలుసుకోవాలని చాలామందికి అయితే డౌట్ ఉందండి. నాకు మెసేజ్ చేస్తున్నారు. వారందరికీ నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవచ్చో నేను చెప్తానండి. మనము క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చింగ్లో జీడిఎస్ అని టైప్ చేయండి. జీడిఎస్ అని టైప్ చేసి సెర్చింగ్ చేస్తే మనకు ఫస్టే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని వస్తుందండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఎడిట్ ఆప్షన్ ఇప్పుడు స్క్రోల్ అవుతుంది. మనకు రిజల్ట్ వస్తే మాత్రము జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఫస్ట్ మెరిట్ లిస్ట్ అని మనకు పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి. దాని తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ గుర్తుల్లో న్యూ అని ఉంది కదా, అలాగనే మనకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని వస్తుందండి. ఇక్కడ జూలై 2024 ఉంది కదా, అక్కడ మనకు జనవరి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అని వస్తుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్ని రాష్ట్రాలు వస్తాయండి. మంది ఆంధ్రప్రదేశ్ అయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేస్తానే ఇక్కడ పక్కన చూపించిన విధంగా లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది ఫస్ట్ లిస్ట్గా మనం పరిగణించాలి. తర్వాత సెకండ్, థర్డ్ ఇలా వస్తాయి. కానీ ఇప్పుడు మనకు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ది మాత్రమే మనకు కనిపిస్తుందండి. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని మాత్రమే కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసింది కాబట్టి ఇక్కడ మీకు మామూలుగా డౌన్లోడ్ ఫైల్ అడుగుతుందండి. డౌన్లోడ్ చేస్తే మనకు ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడంతా చూసుకోకుండా సెర్చింగ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు అక్కడ చూపిస్తుందండి. కాబట్టి మీరు సెర్చింగ్ ఆప్షన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మొత్తం మనం చూడాలి అంటే మనకు చాలా టైం పడుతుంది. కాబట్టి సెర్చింగ్ చేస్తే మనకు డైరెక్ట్గా మన నేమ్ ఉందని చూపిస్తుంది, లేకపోతే నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఆ విధంగా మీరు మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ డివిజన్, మీరు ఏ డివిజన్ అయితే అప్లై చేశారో ఆ డివిజన్ ఉంటుందండి. నెక్స్ట్ ఆఫీస్, అంటే మీరు ఏ బీఓను ఎంచుకున్నారో, అంటే ఎక్కడ ఏ బీఓను ఎంచుకున్నారో దాని ఆఫీస్లో ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ నేమ్, అంటే ఆ బీఓకు సంబంధించి మీరు ఎక్కడ సెలెక్ట్ అయ్యారు, బీపీఎం గానా, ఏ బీపీఎమ్మా, లేకపోతే డాక్ సేవక్లో సెలెక్ట్ అయ్యారు అనేది పోస్ట్ నేమ్ మనకు తెలుపుతుంది. నెక్స్ట్ పోస్ట్ కమ్యూనిటీ, అంటే మీరు దేనిలో సెలెక్ట్ అయ్యారు, అంటే యూఆర్లో సెలెక్ట్ అయ్యారా, ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయ్యారా ఇలా చూపుతుంది. ఓబీసీ క్యాండిడేట్ యూఆర్ని సెలెక్ట్ చేసి ఉంటాడు, ఓబీసీని సెలెక్ట్ చేసి ఉంటారు. కానీ మీరు యూఆర్లో సెలెక్ట్ అయితే యూఆర్ అని కూడా చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి. దాని తర్వాత మనము ఎంత పర్సెంటేజ్, మన పర్సెంటేజ్ ఎంత అనేది మనము ఎంచుకునే ఆప్షన్ లేదు కాబట్టి మనము సెలెక్ట్ చేసుకున్న డివిజనే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివిజన్గా ఉంటుంది. ఆటోమేటిక్గా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు అనేది రిజల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కరోనా పాస్ వారిని సెలెక్ట్ చేయరు అని చాలామంది అయితే మెసేజెస్ గ్రూప్లో కానీ చాలామంది అయితే అంటున్నారు. కరోనా పాసు మిగతా వారు అనేది తేడా ఏమీ ఉండదండి. మనకు కరోనా అనేది ఒక
ప్రకృతి వైపరీత్యం కాబట్టి అక్కడ ఉన్న వారిని కూడా కన్సిడర్ చేస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ కూడా వారికి ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా ఇస్తున్నారు. కాబట్టి మనకు కరోనా పాసు మామూలుగా పాస్ అనేది ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరిని ఒకేలా ట్రీట్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరికైతే ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నాయో వారికే జాబ్ అందుతుంది. ఈ జీడీఎస్ జాబ్కు సంబంధించి ఎవరికైతే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందో వారికి ఈ జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఈమెయిల్ మెసేజ్ రాకపోతే జాబ్ రానట్టేనా అని చాలామంది అయితే అడుగుతున్నారండి. ఖచ్చితంగా మనకు జీడీఎస్ మెరిట్ లిస్టు ఆన్లైన్లో వదిలే ముందే మనకు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనకు మెసేజ్ వస్తుందండి. ఈమెయిల్కు వస్తుంది, మనకు మామూలు మెసేజ్ కూడా కంపల్సరీగా వస్తుంది. లేదు మీకు రాలేదు అంటే ఏమి ఇబ్బంది లేదండి, కంగారేం పడవలసిన అవసరం లేదు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల రాకపోవచ్చు కూడా. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయినట్టే. ఓకేనా. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. తర్వాత మీకు 1 డే తర్వాత అయినా మీకు మెయిల్కి కానీ మెసేజ్ కానీ వస్తుంది. రాకపోయినా కూడా మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, మీరు తీసుకుపోవాల్సిన డాక్యుమెంట్స్ గురించి నేను ఇప్పటికే ప్రతిసారి చెప్తున్నాను. దాని గురించి డెడికేటెడ్ వీడియో కూడా చేస్తున్నాను, అది డిస్క్రిప్షన్లో ఉంచుతాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ కూడా మీరు రిజల్ట్కు ముందే రెడీ చేసి పెట్టుకుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆలోపు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఎక్కువ టైం అయ్యేటివి ఏదైనా ఉంటే అది ఇప్పుడే మీరు తీసుకునే రెడీ చేసి పెట్టుకుంటే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఎటువంటి కంగారు లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటారు. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.